హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 14. నన్ను కిస్ చేస్తే నీ ఫోన్ నీకిచ్చేస్తాను. రోజుకొకసారి కాదు, రోజంతా మీ అమ్మ నాన్నలతో మాట్లాడుకో. నిన్నెవరూ ఆపరు. జస్ట్ ఎ కిస్, ఓన్లీ కిస్ అంటూ అయాన్ దియ కళ్ళలోకి చూస్తూ ఆమె పెదవుల దగ్గరికొస్తుంటే, దియ తనను చుట్టుకున్న అయాన్ చేతులను విడిపించుకొని ఏడుస్తూ బయటికి పరిగెత్తింది. ఒకవేళ నువ్వు నాకు ముద్దు పెట్టబోయుంటే, ఆ క్షణమే నా కోపానికి చచ్చిపోయేదానివి. బతికిపోయావు. కానీ నన్ను అంచనా వేసి తప్పుకున్నావో, లేక నిజంగానే ఇష్టం లేక తప్పుకున్నావో అర్థం కావట్లేదు. అయాన్ ముఖం చాలా సీరియస్‌గా ఉంది. దియ కాసేపటికి అయాన్ గది తలుపు దగ్గరకొచ్చి, మే ఐ కమ్ ఇన్ సార్? అని స్కూల్ పిల్లలు అడిగినట్లు ఇన్నోసెంట్‌గా అడిగేసరికి, తెలియకుండానే అయాన్ పెదవుల మీద చిన్న స్మైలొచ్చి వెళ్ళిపోయింది. కమ్ అంటూ అయాన్ బాల్కనీ నుండి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నాకస్సలు ఓపిక లేదు సార్. ప్లీజ్ నేను ఈ వర్క్ రేపు చేయనా? అని దీనంగా అడిగింది దియా. అయాన్ మనసు కరగకపోగా కోపం వచ్చి నైట్ 12 వరకు చేయించాలనుకున్నాను. నువ్విలా అడిగావు కాబట్టి ఖచ్చితంగా రాత్రంతా నువ్వు వర్క్ చేస్తూనే ఉండాలి. సీరియస్‌గా చూస్తూ చెప్పాడు. నాకెందుకు దేవుడా ఈ శిక్ష? ఈ నరకం నుండి నేను బయటపడలేనా? ప్లీజ్ దేవుడా! త్వరగా ఈ అయాన్ నుండి నేను పారిపోయేలా చెయ్యి. ప్లీజ్ అని దియ మనసులోనే మొక్కేసుకుంటుంటే, మొక్కుకుంది చాలు వచ్చి కూర్చో అని అన్నాడు అయాన్. మనసులో అనుకుంది కూడా తెలుస్తుందా ఇతనికి? ఆవులిస్తే పేగు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో! అమ్మో! ఇక నేను మనసులో ఏమనుకోకూడదు అనుకుంటూ అయాన్ పక్కన దూరం దూరంగా కూర్చుంది దియ. అంత దూరంగా కూర్చుంటే నేనెలా ఎక్స్‌ప్లెయిన్ చేయను? దగ్గరగా కూర్చో అని అన్నాడు అయాన్. దియా అయాన్‌కి దగ్గరగా జరిగి చాలా ఇబ్బందిగా కూర్చొని అయాన్ చెప్తుంది వింటుంది. అయాన్ వర్క్ ఎక్స్‌ప్లెయిన్ చేసి తన ల్యాప్‌టాప్ ఆమెకిచ్చి బెడ్ కానీ బుక్ చదువుకుంటున్నాడు. దియా ఓపిక లేకపోయినా కష్టంగా వర్క్ చేస్తుంది. ఇంతలో డిన్నర్ వచ్చింది. అయాన్ దియతోనే వడ్డించుకొని ఇట్స్ సో యమ్మీ అని ఆమెను ఊరించుకుంటూ తిన్నాడు. దియకి చాలా నరకంగా ఉంది. 3 రోజుల నుండి తిండి లేదు. గంజినీళ్ళతోనే కడుపు నింపుకోవాల్సొస్తుంది. దానికోసం ఆపుసోపాలు పడుతుంటే ఆమె ఎదురుగా పంచపక్ష పరమాన్నాలు పెట్టి ఊరిస్తూ ఆమెకు అందకుండా చేయడం మహాఘోరం. కానీ అయాన్‌కి ఇంతకంటే టార్చర్ చేయడం రాదు. అతనికి ఎథిక్స్ ఉన్నాయి. ఎంత కోపం, ఆవేశం వచ్చినా తన విలువల్ని కోల్పోడు. నువ్వు నాకిచ్చే పనిష్మెంట్‌లో పెద్ద పనిష్మెంట్ ఇదే అయాన్ అని దియా అనుకుంది. అయాన్ రూమ్‌కే గంజి రావడంతో దియా కష్టంగా గంజి తాగుతుంటే అయాన్ పెదవులపై ఈవిల్ స్మైల్. దియ మళ్ళీ వర్క్ అందుకుంది. 10 అవుతుంది. నీరసంతో పనిచేయడంతో దియకు మళ్ళీ జ్వరం వచ్చింది. వర్క్ చేస్తూనే జ్వరంతో ఇబ్బందిగా కదులుతున్న దియని చూసి ఆమె పరిస్థితి అయాన్ అర్థం చేసుకున్నాడు. జ్వరంలో ఉన్న ఆమెను బాధ పెట్టడానికి అయాన్ మనసు ఒప్పుకోలేదు. అందుకే అయాన్ దియ దగ్గరికి వెళ్లి ల్యాప్‌టాప్ మూసేసి "వెళ్లి పడుకో" అని చెప్పాడు. దియ అయోమయంగా చూస్తుంటే "వెళ్ళు" అని అరిచాడు అయాన్. దియ అదిరిపడి వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రాత్రంతా పనిచేయమని చెప్పి అలా మధ్యలో వెళ్ళిపోమన్నాడేంటి? ఈ అయాన్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఏమీ అర్థం కాదు అనుకుంటూ టాబ్లెట్ వేసుకొని పడుకుంది దియా. ఉదయం బకెట్ నీళ్లు మీద పడినట్లు భ్రమతో ఉలిక్కిపడి లేచింది దియా. తన ముందు ఎవరూ లేరు. హాయిగా ఊపిరి పీల్చుకొని టైం చూసింది. 9 అవుతుంది. వాట్? 9 అవుతుందా? మరెవరూ నన్ను లేపలేదేంటి? త్వరగా రెడీ అవ్వాలి అనుకుంటూ వాష్‌రూమ్‌కి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి తన కోసం పనిమనిషి పెట్టించిన గంజిని తాగి కిందికి వెళ్ళింది. దియను చూసిన రంగమ్మ ఆమె దగ్గరికి వెళ్ళి, "నువ్వు కిందికొస్తే అయాన్ సార్ నిన్ను ఆఫీస్‌కి రమ్మని చెప్పాడు" అని చెప్పింది. "ఎలా వెళ్ళను? బయట కారుంది. డ్రైవర్ తీసుకెళ్తాడు" అని చెప్పింది రంగమ్మ. సరే అంటూ దియ బయటకొచ్చి కారెక్కి ఆఫీస్‌కి చేరింది. ఆఫీస్ బాయ్ దియ దగ్గరకొచ్చి, "మీరొచ్చిన వెంటనే అయాన్ సార్ మిమ్మల్ని తన క్యాబిన్‌కి రమ్మన్నారు" అని చెప్పాడు. సరే అంటూ దియ అయాన్ క్యాబిన్ ముందుకొచ్చి డోర్ తట్టింది. కమ్ ఇన్ అని అయాన్ నుండి వినబడగానే దియా లోపలికొచ్చి ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్న అయాన్ ముందుకొచ్చి నిల్చుంది. ఫీవర్ ఎలా ఉంది? ఆమె వైపు చూడకుండానే అడిగాడు అయాన్. తగ్గిపోయింది. అయితే నేనిచ్చిన వర్క్‌కి డబుల్ వర్క్ ఇస్తున్నాను.
ఈరోజు రాత్రంతా ఇక్కడుండైనా సరే, వర్క్ అంతా ఫినిష్ చేశాకే వెళ్ళాలి అని చెప్పాడు అయాన్. ఏంటి? దియ నోరు తెరిచింది. అలా అంటే ఇంకా డబ్బులివ్వాల్సొస్తుంది. వద్దు వద్దు నేను చేస్తాను అనంది దియ. నేను మేనేజర్‌కి చెప్తాను. అతను నీ దగ్గరికి ఫైల్స్ పంపిస్తాడు. డౌట్ ఉంటే నీ కొలీగ్స్‌ని అడుగు అని చెప్పాడు అయాన్. వాళ్ళు నన్ను అదోలా చూస్తున్నారు అని చెప్పింది దియా. నువ్వు చేసిన పనికి అదోలా కాకపోతే ఎలా చూస్తారు? నీ తంటాలు నువ్వు పడు. నాకు వర్క్ ఫినిష్ కావాలి. అర్థమవుతుందా? అంటూ మా వైపు సీరియస్ లుక్ ఇచ్చాడు అయాన్. అంటూ తలూపింది దియా. యూ కెన్ గో. దియా వచ్చి తన సీట్లో దీనంగా కూర్చుంది. కాసేపట్లో బండెడ్ ఫైల్స్ ఆమె టేబుల్ మీదున్నాయి. వాటిని చూసి దియకు తల తిరిగిపోయింది. దియా ఎలాగోలా వర్క్ చేస్తూ ఉంది. ఎవరి హెల్ప్ తీసుకోకుండా. మధ్యాహ్నం లంచ్ టైం అవ్వడంతో అందరూ డైనింగ్ హాల్‌కి వెళ్తుంటే దియకి అప్పుడు గుర్తుకొచ్చింది. హడావిడిగా రావడంతో తను గంజి తెచ్చుకోలేదని. ఈరోజు అసలు ఇంటికి వెళ్తానో లేదో కూడా తెలీదు. అంత వర్క్ ఉంది. అంటే ఈరోజు నేను పస్తులుండాలా? అమ్మో! అసలే పొద్దున నేను కొంచెమే గంజి తాగాను. ఇప్పుడు ఏం చేయను? ఏం చేయలేను. ఆకలికి తట్టుకోవడం తప్ప అనుకుంటూ బాధపడింది దియా. ప్లీజ్ అయాన్, ఈ టైంలో నన్ను వడ్డించడానికి పిలవొద్దు. నేనస్సలు కంట్రోల్ చేసుకోలేను అని దియ మనసులో కోరుకుంటుంటే, సరిగ్గా అప్పుడే అయాన్ సార్ పిలుస్తున్నారు. డైనింగ్ రూమ్‌కి వెళ్ళండి అంటూ వచ్చాడు ఆఫీస్ బాయ్. ఓహ్ గాడ్! అంటూ దియ తల పట్టుకుంది. త్వరగా వెళ్ళండి అని చెప్పాడు బాయ్. దియ దిగులుగా డైనింగ్ రూమ్‌కి వెళ్ళింది. అప్పటికే లంచ్ కంప్లీట్ అవ్వడంతో ప్రవీణ్, అనిల్ దియ వచ్చే ముందే వెళ్ళిపోయారు. అయాన్ ఒక్కడే కూర్చొనున్నాడు. దియ వచ్చి అయాన్ ముందు నిల్చొని డైనింగ్ టేబుల్ వైపు చూసింది. ఒక టిఫిన్ బాక్స్ తప్ప అక్కడ ఇంకేమీ లేదు. మరి నన్నెందుకు పిలిచాడు? కొంపదీసి తినిపించమంటాడా? అని దియ భయపడిపోతుంటే, ఆ బాక్స్ తీసుకో అని అన్నాడు అయాన్. ఏంటి? దియ అయోమయంగా చూసింది. అయాన్ విసురుగా లేచి దియ చేతిలో బాక్స్ పెట్టి వెళ్ళిపోయాడు. దియ చైర్‌లో కూర్చొని అయాన్ నాకు అన్నం పెడుతున్నాడా? అని సంబరపడుతూ బాక్స్ ఓపెన్ చేసింది. ఆమె ముఖంలో వచ్చిన సంతోషం బాక్స్‌లోని గంజిని చూడగానే మాయమైంది. పోనీలే, బాక్స్ తెచ్చుకోలేదని తెప్పించాడు. మొన్నలా పస్తులుండనివ్వకుండా అనుకుంటూ దియ కష్టంగా గంజి మొత్తం తాగేసింది. నైట్ వరకు ఉండాలని. సాయంత్రం అవ్వగానే అందరూ వెళ్ళిపోయారు. కానీ దియ వర్క్ చేస్తూనే ఉంది. ఆమె చాలా డెడికేటెడ్. వర్క్ ఫినిష్ అయ్యే వరకు చూపు కూడా తిప్పదు. ఆరోగ్యం సహకరించకపోతే తప్ప. వర్క్‌లో లీనమైన దియ కాసేపు కళ్ళకు రెస్ట్ ఇద్దామని చూపు తిప్పింది. అప్పుడు చూసింది ఆఫీస్‌లో ఎవరూ లేకపోవడం. అంటే ఆఫీస్‌లో నేనొక్కదాన్నే ఉన్నానా? అని భయపడుతున్న ఆమె దగ్గరికి, మేడం కాఫీ తీసుకోండి అంటూ కాఫీ కప్‌తో వచ్చాడు ఆఫీస్ బాయ్. కాఫీ తాగి రిలాక్స్ అవ్వాలని దియకు చాలా కోరికగా ఉంది. కానీ అయాన్ ఆర్డర్ మేరకు మంచినీళ్ళు, గంజినీళ్ళు తప్ప ఏం తాగొద్దు. అందుకే వద్దు అని చెప్పేసి మళ్ళీ వర్క్ చేయడం మొదలుపెట్టింది. రాత్రి 8 గంటలకొచ్చి, మేడం నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు ఆఫీస్ బాయ్. వర్క్‌లో లీనమైన దియ అతని మాటలను వినిపించుకోలేదు. 10 గంటలకు వర్క్ ఫినిష్ అవ్వడంతో హమ్మయ్య! అంటూ దియ హాయిగా ఊపిరి పీల్చుకుంది. అప్పుడామె మెదడుని తట్టాయి. మేడం నేను వెళ్ళిపోతున్నాను అన్న ఆఫీస్ బాయ్ మాటలు. దియ ఒక్క ఉదుటున లేచి భయంగా చుట్టూ చూసింది. అంత పెద్ద ఆఫీస్‌లో తనొక్కతే ఉంది. ఆ భయానికి ఆమెకు సన్నగా వణుకు మొదలైంది. బెరుకుగా చుట్టూ చూస్తూ మెల్లిగా కదులుతుంటే పేపర్స్ ఎగురుతూ ఆమె మీదకొస్తున్నాయి. దియ గట్టిగా కేకలేస్తూ వెనక్కి చూస్తూ పరిగెడుతుంటే ఆమె పాదం స్లిప్ అయింది. 'యాంగ్రీ హస్బెండ్' కంప్లీట్ అయిన సిరీస్ కాదు. నిన్న రాసి ఈరోజు ఇస్తున్నాను. 15 మినిట్స్ డ్యూరేషన్ అంటే నా దృష్టిలో చాలా లాంగ్ డ్యూరేషన్. 15 మినిట్స్ స్టోరీ రాయడానికి నాకు 3 గంటల టైం పడుతుంది. ఇంత డ్యూరేషన్ ఇచ్చేసరికి నేను రాసిన ఎపిసోడ్స్ అన్నీ అయిపోయాయి. ఇక ఏ రోజు రాసి ఆ రోజే ఇవ్వాలి. సో, అప్పుడప్పుడు తక్కువ డ్యూరేషన్ ఎపిసోడ్స్ ఒస్తాయి. మామూలుగా అయితే 12, 13 మినిట్స్ డ్యూరేషన్ ఒస్తుంది.
ఒకటి ఇవ్వడమే కష్టంగా ఉంటే మీరు 2 ఎపిసోడ్స్ అడుగుతున్నారు. ఇది కంప్లీటెడ్ సీరీస్ అయ్యుంటే నేను అలాగే ఇచ్చుండేదాన్ని. నేను రాసిన స్టోరీస్ అన్నీ అయిపోయాయి. అందుకే ఏ రోజు రాసి ఆ రోజే ఇవ్వాల్సిన పరిస్థితొచ్చింది. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.